అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. నవరాత్రులు వచ్చాయి కదా, ప్రతి ఒక్కళ్ళకి ఒక సమస్య. రోజు తలస్నానం చేయాలా, రోజు నైవేద్యం పెట్టాలా? ఒకవేళ నవరాత్రులు చేయడానికి శక్తి లేకపోతే ఏం చేయాలి? తప్పనిసరిగా నవరాత్రులు చెయ్యాలి అంటే మాకు ఆరోగ్యం సహకరించట్లేదు, ఏం చేయాలి అని అడుగుతున్నారు. వాటికి సమాధానం ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. రోజు నైవేద్యం పెట్టాలా? నైవేద్యము మనం ఏమి పెద్ద వండక్కర్లేదు. ఇప్పుడు వడపప్పు ఉంది, పెసరపప్పుని నానబెడితే వడపప్పు అవుతుంది. అలాగే కాస్త నీళ్ళల్లో బెల్లమును, కాస్త ఇలాచి, మిరియాల పొడితో చేసినటువంటి పానకం. దానికి ఏం ఖర్చు ఉంటుంది? శ్రమ కూడా ఉండదు కదా. ఖర్చు సంగతి పక్కన పెట్టండి, శ్రమే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా తాంబూలం ఒకటి. అమ్మవారికి తాంబూలం ఇష్టం కాబట్టి తాంబూలము, ఇప్పుడు చెప్పుకున్నటువంటి పానకము, వడపప్పు ఇవి పెట్టండి. ఆ తర్వాత మీకు శక్తి కొలది ఏవైనా నైవేద్యాలు పెట్టాలంటే పండో, ఫలమో, వండిందో ఏదోటి పెట్టండి. తర్వాత రెండో విషయం, ఇక ఆహారం. ఉపవాసం రోజు చేయాలా? రోజు ఉపవాసం చేయక్కర్లేదు. మీ ఆరోగ్య పరిస్థితిని అనుసరించి మీరు ఉపవాసం చేయండి. ఆహారం అంటారా, మద్యమో మాంసాహారం జోలికి వెళ్ళకూడదు. ఉల్లి వెల్లుల్లి కూడా తినకుండా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినండి. అది రెండోది. ఇక మూడో కండిషన్ ఏంటంటే ముఖ్యమైనది స్నాన నియమాలు. మరి స్నానం ప్రతిరోజు తలస్నానం చేయాలా అంటే, మీరు ప్రారంభించే రోజు తలస్నానం చేస్తే సరిపోతుంది. లేకపోతే మేము ఏదో ఒక రోజే చేసుకుంటామండి, ఏదో ఒక 2 రోజులే చేసుకుంటామండి అంటే ఆ ఒక్క రోజు లేదా ఆ 2 రోజులు చేస్తే సరిపోతుంది. ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. ఈ 9 రోజుల్లో మీకు ముఖ్యమైన రోజు అనిపించిన రోజు చేయండి. మిగతా రోజుల్లో కంఠ స్నానం చేస్తే సరిపోతుంది. సుమంగళి స్త్రీలైతే పసుపు చక్కగా రాసుకుని చేయండి. మామూలుగా ఉన్న స్త్రీలు ఎలా చేసినా పర్వాలేదు. ఇక మీరు ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. విశ్రాంతి. చాలామంది ఏంటంటే నవరాత్రులలో మధ్యాహ్నం పడుకోకూడదు బాబోయ్ అంటున్నారు. కానీ కాదు. ఆడవాళ్ళు పొద్దున్నుంచి అలసిపోయి ఉంటారు. మధ్యాహ్నం కాసేపు కునికి తీస్తే ఏమీ పర్వాలేదు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీరు అంటే పడుకుండే మంచం మీద కాకుండా ఏ బల్ల మీదో అలా పడుకోండి, విశ్రాంతి తీసుకోండి. దానికి ఏమీ దోషం లేదు. అమ్మవారికి ఏమీ తప్పు పట్టరు అమ్మవారు. ఇక కుటుంబ బాధ్యత. మనం ఏం చేస్తామంటే నవరాత్రులు చేసే నెపంతో మన ఇంట్లో కుటుంబ బాధ్యతలు మాత్రం నిర్లక్ష్యం చేశాము అంటే అమ్మవారు ఒప్పుకోరు. కాబట్టి ఇంట్లో మన భర్త, పిల్లలు, ఇంట్లోని పెద్దలు వాళ్ళ యొక్క అవసరాలు తీర్చాలి. వాళ్ళని ఎంత బాగా చూసుకుంటే అమ్మవారు మనల్ని అంత తొందరగా కటాక్షిస్తారు. కానీ కుటుంబ బాధ్యతలు మానేసి మాత్రం పూజలు చేయొద్దు. కుటుంబ బాధ్యతలు చూస్తూనే మీరు ఈ పూజలు చేసుకోండి. ఈ 9 రోజులు చేసేవాళ్ళు మాత్రం బ్రహ్మచర్యం పాటించాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకొని దీక్షగా మీరు చేయవలసి ఉంటుంది. కఠినమైన ఉపవాసాలు, నిద్రలేమితో బాధపడుతూ, అనారోగ్యంతో బాధపడుతూ, అస్వస్థతగా ఉంటూ నవరాత్రులు చేయమని చెప్పి అమ్మవారు ఎక్కడ చెప్పలేదు. కాబట్టి అమ్మవారికి కావాల్సింది మీ యొక్క దృఢమైనటువంటి భక్తి, శ్రద్ధ, విశ్వాసం. దాంతో పూజ చేసుకోండి.